అందరూ బాగున్నారు కదా? మనకంటూ కొన్ని స్పెషల్ వంటలు ఉంటాయి కదండి, అంటే మనం బాగా చేయగలిగేవి. వాటిలో మొన్న గారెలు చేసి చూపించాను కదా, ఈరోజు స్వీట్ చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. స్వీట్ అనగానే గబుక్కున చక్కెరతో చేసేవే గుర్తొస్తాయి జనరల్గా ఎవరికైనా ఎక్కువగా. కానీ బెల్లంతో చేసే స్వీట్స్ పిల్లలకి పెద్దలకి అందరికీ ఆరోగ్యానికి మంచిదేనండి. స్వీటు అనగానే భయపడిపోనక్కర్లేదు. షుగర్ పేషెంట్స్ను కూడా బెల్లంతో చేసినవి తినండి పర్వాలేదు అని చెప్తున్నారు డాక్టర్లు కూడాను. అయితే ఈ స్వీట్ మాత్రం నేను బెల్లంతోటే చేసి చూపిస్తాను. ఇది నా స్పెషల్ అన్నమాట. నేను బాగా చేసే వాటిల్లో ఇది కూడా ఉంది. పిల్లలకి పెద్దలకి ముసలాళ్ళకి కుర్రాళ్ళకి అందరికీ హెల్త్కి మంచిది. మరి అదేంటో మీరే ఊహిస్తారా? చేస్తున్నానుగా, చూసేయండి. మరి ఉదయం నిద్ర లేవగానే కడుపులో టీ నీళ్లు పడితే తప్ప బండి ముందుకు కదలన పరిస్థితి. గ్రీన్ టీ తాగొచ్చు కదా అని నసబెట్టుకునే మా వారితో ఎప్పటి నుంచో ఉన్న పాత అలవాటు మానేసి కొత్తగా గ్రీన్ టీ తాగటం ఏం బాగుంటుంది చెప్పండి అని వాదించి ఆయన్ని కన్ఫ్యూజన్లో పెట్టేసి నేను పెట్టిన టీ అందరి చేత తాగించేసి అలాగే ప్రశాంతంగా నేను కూడా ఆ టీ తాగేసి పెసరట్టు ప్రిపరేషన్లో పడిపోయానండి. ఏదో మాట వరుసకు అన్నాను కానీ మార్నింగ్ టైంలో ప్రశాంతంగా టీ తాగడం అంటే అది జరిగే పనేనా? ఇంకా కాసేపట్లో అష్టావధానం మొదలైపోతుంది. యాండి, మీలో ఎవరైనా పెసరట్టు వేసుకోదలుచుకుంటే పెసరపప్పుతో కాకుండా నాలాగా పచ్చ పెసలతోటే పెసరట్టు వేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి నేను ఎలా చేశానో వివరంగా చూసి మీరు కూడా నేర్చుకుని అలాగే చేసుకొని చూడండి. పెసరట్టు టేస్ట్ అద్దిరిపోతుందండి బాబు. కందిపప్పు అయినా మినప్పప్పు అయినా పెసలైనా ఏవైనా కానీ పైన కడిగి గాలించి మరీ వాడుకోండి. మొన్న గారెల పిండి అప్పుడు చెప్పాను కదండి, గాలించకుండా మాత్రం పొరపాటును కూడా మీరు వంటలు ప్రిపేర్ చేయకండి. ఎందుకంటే పొరపాటును మనం బద్దకించామనుకోండి, అందులో ఏ ఇసుకో తగిలితే వంటకం మొత్తం పాడైపోతుందండి. పెసలు గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ జాగ్రత్తగా చూసి కలుపుకోండి, పిండి తొందరగా పలచబడిపోద్దండోయ్. మాకంటే పిండిలో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చేసి వేసుకోవడం అలవాటైంది, కానీ మా అబ్బాయి పుణ్యమా అని మీకు నచ్చితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి, అలా కూడా బాగుంటుంది. సరే పెసరట్టే కదా అని మొదలెడితే కాంబినేషన్ లేకుండా ఎలా తినాలమ్మా అని మా అబ్బాయి ఒకటే గోల. నిజమే కదండి, ఇడ్లీ సాంబార్ ఉప్మా పెసరట్టు కాంబినేషన్ అద్దిరిపోతుంది కదూ. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో నాకు కామెంట్స్లో చెప్తారు కదూ. సరే ఉప్మా ఎంతసేపులే అని చెప్పేసి 2 పొయ్యిలు ఉన్నాయి కదా, ఓ పొయ్యి మీద తాలింపు పెట్టి ఓ పొయ్యి మీద ఎసరు పెట్టుకుని 5 నిమిషాల్లో ఉప్మా రెడీ చేసేసానండి. ఇవన్నీ రెడీ చేసినా అన్నిటికంటే ముఖ్యమైన పల్లీ పచ్చడి ఉంది కదండి, అది కూడా రెడీ చేయాలిగా. పని వెంట పని, ఎక్కడా రెస్ట్ దొరకదండి. ఉదయం నిద్ర లేచింది మొదలు 9 గంటల వరకు ఒకటే హడావిడండి. ఆ తర్వాత పని అంటే నిదానంగా చేసుకోవచ్చు అనుకోండి. అయితేనండి పల్లీ పచ్చడి అనగానే ఎవరైనా కానీ అంటే చాలామంది అచ్చగా పల్లీలతోటే పచ్చడి చేస్తారండి. నేను మాత్రం పల్లీలతో పాటు కొంచెం శనగపప్పు కూడా వేస్తానండి. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. అచ్చగా పల్లీ పచ్చడి అంటే
ఎందుకో కానీ నాకు కొంచెం తీపి వచ్చినట్టుగా అనిపిస్తుంది పచ్చడి. అందుకే కొంచెం శనగపప్పు కలిపి చూడండి ఎంత బాగుంటుందో. ఉంటే 4 కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చండోయ్. ఏమిటి విజయం ఎంత ఇదిగా చెప్తోంది, పల్లి పచ్చట్లో శనగపప్పు కలిపితే ఏం బాగుంటుంది అనుకోకండి, చాలా చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడూ ఇలాగే చేస్తానండి. మా వాళ్ళందరూ టిఫిన్ కంటే ముందు చట్నీనే ఇష్టపడతారండి బాబు, అంత బాగుంటుంది. ఇంట్లో ఫ్రిడ్జ్లో అల్లం పచ్చడి ఎలాగూ ఉంటుంది కదా, దానికి తోడుగా పల్లి పచ్చడి కూడా ఉంటే రెండింటి కాంబినేషన్ తోటి ఉప్మా పెసరట్టు అదిరిపోయింది కదూ. మరి మీరు కూడా నేను ఎలా చేస్తున్నానో చూస్తున్నారు కదా, యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే చేసుకుని చూడండి. నెక్స్ట్ కామెంట్స్లో మీరే చెప్తారు, విజయమ్మ ఉప్మా పెసరట్టు పల్లి పచ్చడి కాంబినేషన్తో అద్దిరిపోయింది సుమా అంటారండి బాబు. చట్నీలో పొరపాటున కారం ఎక్కువైందనుకోండి, ఆ టైంలో మనల్ని కాపాడేది కొబ్బరేనండి. 4 కొబ్బరి ముక్కలు వేసేసి ఆ కారాన్ని బ్యాలెన్స్ చేసేయచ్చు అన్నమాట. ఐడియా అదిరింది కదూ. మీకు కూడా ఇలాంటి ఐడియాలు వస్తుంటాయా ఏంటి? విజయం ఇవాళ అన్నీ భలే భలే టిప్స్ చెప్తోంది అనుకుంటున్నారా? ఇంకో ముఖ్యమైన టిప్ ఉందండోయ్. మీరు చట్నీ రెడీ చేసుకున్న తర్వాత చట్నీలో తాలింపు వేస్తే సరే, కానీ తాలింపులో చట్నీ వేసే పని అయితే ముందుగా కొంచెం వాటర్ వేయండి తాలింపులో, ఆ తర్వాతే చట్నీ కలపండి. ఎందుకంటే వాటర్ కలపకుండా చట్నీ డైరెక్ట్గా తాలింపులో వేశారనుకోండి, పొయ్యి మీద ఉన్నప్పుడు ఉండలు గట్టిపోతుందండి బాబు. అందుకే ఈ వాటర్ కలిపే టిప్పు బాగా పనిచేస్తుందండి. కాకపోతే ఆ వాటర్ వేయగానే తాలింపులో కొంచెం చిటపటమంటుంది అంతే, అంతకంటే పెద్ద ప్రమాదం ఏమీ లేదులేండి. అయితే ఒక్కోసారండి ఈ చట్నీ తాలింపు కూడా పెట్టనండి. పని హడావుడిలో ఉన్నప్పుడైతే అలాగే వదిలేస్తాను. నూనెకి నూనె ఆదా అవుతుంది, హెల్త్కి మంచిది, మనకు పని ఒత్తిడి కూడా తగ్గుతుంది కదా. ఈ హడావిడిలో పెసరట్టు అసలు రౌండ్గా రాలేదండి. ఏమిటో షేప్ బాగాలేదు. సరేలే, కంటికి ఇంపుగా లేకపోయినా నోటికి ఇంపుగా ఉంటే సరిపోతుందిలే అని చెప్పేసి మావాడికి ఎలాగోలా నచ్చజెప్పి పెసరట్టు ఉప్మా వాడి చేత తినిపించేసి ఇక నేను వంట పనిలో పడిపోయానండి. ఇక మధ్యాహ్నం లంచ్లోకి పొట్లకాయ కూర పాలు పోసి చేశానండి, కానీ వీడియో తీయటం కుదరలేదు. ఈసారి ఎప్పుడైనా పొట్లకాయ పాలకూర వీడియో చేసి చూపిస్తాలేండి. మధ్యాహ్నం వంట పని పూర్తయిన తర్వాత మా పిల్లలు వచ్చే వరకు ఆగి వాళ్ళతో పాటు నేను కూడా భోంచేసి కాసేపు రెస్ట్ తీసుకుని తర్వాత ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే ఎప్పుడో వారం రోజుల నుండి సున్నుండలు చేద్దాం అనుకుంటున్నాను కదా అని గుర్తొచ్చిందండి. సరే ఇవాళ ఆ పని పెట్టుకుందామని చెప్పేసి సున్నుండల పని మొదలుపెట్టాను. ఒక అరకిలో మినుములు తీసుకుని ఓ ప్లేట్లో పోసుకుని పుల్లా పుడక లేకుండా శుభ్రంగా ఏరి బాండీలో పోసి సిమ్లో పెట్టి పొయ్యి మీద పెట్టుకున్నానండి. పొయ్యి సిమ్లోనే ఉండాలండోయ్, ఎదురుగా ఉండి వేయించాలండి మినుములు. పొరపాటున పక్కకి వెళ్ళామో మాడి మసిబొగ్గులు అయిపోతాయి. కాళ్ళు గుంజుతున్నా సరే పొయ్యి దగ్గర నుంచొని మినుములు కలబెడుతూనే ఉండాలి. సిమ్లో పెట్టి వేయించుతాం కదా, చాలా టైం పడుతుందండి. ఈ సున్నడలు చేసే ప్రాసెస్ మొత్తం మీద ఈ మినుములు వేయించడం ఒక్కటే కష్టమండి. తర్వాత అంతా సున్నుండలు ఈజీగా చేసుకోవచ్చు. నేను పిన్ టు పిన్ చూపిస్తున్నాను. మినుములు
ఎలా వేయించుకోవాలి, అవి వేగినట్టు మనకు ఎలా తెలుస్తుంది, ఇవన్నీ మీరు కూడా చూసి ఇలాగే చేసుకోండి. సున్నుండలు చాలా బాగా కుదురుతాయి. సున్నుండలకు మాత్రం నేను ఆవు నెయ్యే వాడతానండి. మా అబ్బాయి గోశాల నుంచి తీసుకొస్తాడు. ఇంట్లో రోజువారీకైతే నేను ఇంట్లో పెరుగు మీద మేగడతో చేసుకుంటాను కదా నెయ్యి, అదే వాడతాను. కానీ ఇలాంటి స్పెషల్స్కి మాత్రం తప్పకుండా ఆవు నెయ్యే తెప్పించుకుంటానండి. హెల్త్కి మంచిది కదా. మినుములు వేగిన తర్వాత చల్లారటం కోసం ఓ 10 నిమిషాలు పక్కన పెట్టేసి ఈలోగా బెల్లం రెడీ చేసుకుందాం. 1/2 కిలో మినుములకి 1/2 కిలో బెల్లం పట్టిందండి. అయితే కొంతమంది మాత్రం ఏమోలే అని చెప్పేసి కొంచెం తగ్గించి వేసుకుంటారు. అంటే కిలోకి వచ్చేటప్పటికి ఒక 100 గ్రాములు లేదా 150 గ్రాములు తగ్గిస్తారు. మాకైతే తీపి సమానంగా ఉండాలి కాబట్టి మేము మాత్రం కిలో బెల్లం వేసేస్తామండి. మీరు కనుక తీపి తక్కువ తినేవాళ్ళైతే ఒక 100 గ్రాములు తగ్గించుకోండి. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన బెల్లం కదండి, చాకుతో తురుముదామంటే అలివి కాలేదండి. ఇక నా దగ్గర చిన్న పచ్చడి బండి ఉందిగా, దాంతో మెత్తగా చేసి పక్కన పెట్టేశాను. ఈలోగా మినుములు చల్లారినయా లేదా, బాగా వేగినయా లేదా అది చూసుకుందాం పదండి. బాగా వేగాయండి. మినుములు వేగినట్టు గుర్తు ఏంటంటే మనం పొయ్యి దగ్గర వేయించేటప్పుడే మంచి సువాసన వస్తాయి. తర్వాత తీసుకొచ్చి చల్లార్చిన తర్వాత నోట్లో వేసుకొని నవిలితే ఇలా మోగాలి. అలా కరకరలాడుతూ మోగితే ఖచ్చితంగా వేగినట్టు, అంటే మంచిగా వేగినట్టు. కాకుండా మనం పళ్ళ మధ్యలో నవిలినప్పుడు బంకలాగా సాగితే వేగనట్టు. సరేనా? ఇప్పుడు ఈ మినుముని మనం మినపసుని తయారు చేసుకోవాలి. సరే పదండి మిక్సీ దగ్గరికి వెళ్ళిపోదాం. మినువులన్నీ ఒకేసారి మిక్సీ జార్లో వేయకుండా 2 సగాలు చేసి మిక్సీ పట్టానండి. ఒకేసారి వేసామనుకోండి లోడ్ ఎక్కువయ్యి మిక్సీ రిపేర్ వస్తుందండి. నేను ఈ మిక్సీ 12 సంవత్సరాల క్రితం తీసుకున్నానండి. ఇప్పటికి ఒక్క రిపేర్ లేదు. అంత జాగ్రత్తగా వాడతామండి మేము. వస్తువు పట్ల ఆ మాత్రం జాగ్రత్త ఉండాలి కదండి. మరి డబ్బులు పెట్టి కొనుక్కున్న వస్తువులు జాగ్రత్తగా వాడుకోకపోతే ఎలాగండి? డబ్బులు ఎవరికి ఊరకే రావు కదా. అయితే పిండి మాత్రం మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా వేసుకోండి. కొంచెం బరగ్గా. మరీ మెత్తగా ఉంటే సున్నుండలు పంటికి చుట్టుకొని వస్తాయండి. ఆ పిండిలో కొంచెం బెల్లం వేసేసి, కొంచెం బెల్లం అంటే మనం తీసుకున్న 1/2 కిలో బెల్లం వేసేసి 2 గట్టిగా కలిపేసేయండి. అలా కలిపిన తర్వాత కూడా ఇంకొకసారి మిక్సీ వేయండి. 2 పార్ట్లు చేసండోయ్. మళ్ళీ చెప్తున్నాను, లోడ్ ఎక్కువైందంటే మిక్సీ స్టక్ అయిపోద్ది. లేనిపోంది మళ్ళీ రిపేర్కు పంపించామనుకోండి 400-500 అడుగుతారు. ఎందుకు వచ్చిన గొడవ? 2 సార్లుగా వేసుకుంటే సరిపోతుంది కదా. అదే గనక మినువులు 1 కేజీనో 2 కేజీలో అనుకోండి, శుభ్రంగా బయట మరక పంపించవచ్చండి. సున్నుండల పిండి అని చెప్తే కొంచెం బరగ్గా వేసిస్తారు. ఆ తర్వాత మనం బెల్లం వేసి కలుపుకోవచ్చు. ఎప్పుడైనా ఇంట్లో మినపసున్ని రెడీగా ఉందనుకోండి, సడన్గా ఎవరైనా బంధువులు వచ్చినా కూడాను అంత బెల్లం అంత నెయ్యి వేసి కలిపేసి గబగబా 4 సున్నుండలు జుట్టిచ్చామనుకోండి, అబ్బబ్బబ్బబ్బబ్బా ఫిదా అయిపోతారండి బాబు. అయితే సున్నుండలు చుట్టేటప్పుడు
కొంచెం యాలక్కాయ పొడి వేసి ఆ పిండిలో మొత్తం కలపండి. యాలక్కాయ పొడి మంచి సువాసన కదండి. అయితే నెయ్యి మాత్రం పిండి మొత్తంలో కలపకండి. కొంచెం పిండి ముందుకు తీసుకుని ఆ కొంచెం పిండిలోనే నెయ్యి కలుపుకోండి. ఆ ఉండలు రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం పిండిలో నెయ్యి కలిపి మళ్ళీ ముద్దలు చేసుకోండి. ఒకేసారి కలిపితే ఎంత నెయ్యి చాలదండి. మినపసున్ని నెయ్యి ఎక్కువ లాగేస్తుందండోయ్. యాండి, ఆడపిల్లల తల్లులకి మరీ చెప్తున్నాను, ప్రతిరోజు ఒక సున్నుండ తినడం మీ పిల్లలకు అలవాటు చేయండి. మంచి బలమైన ఆహారం కదండి. అంటే ఆడపిల్లలకైనా మగపిల్లలకు బలం అక్కర్లేదా అనుకుంటున్నారా? అలా అని కాదండి, ఎవరికైనా బలం ఉండాలి. కానీ పుట్టుకతోటే శారీరకంగా ఆడపిల్లలు కొంచెం బలహీనంగా ఉంటారు కదండి. బిడ్డల్ని కని పెంచవలసిన ఆడవాళ్ళు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి కదండి. శారీరకంగా స్ట్రాంగ్గా ఉంటే ఆటోమేటిక్గా మానసికంగా కూడా స్ట్రాంగ్ అయిపోతాం. మీ పిల్లలు ఆరోగ్యంగా పెరగాలి అంటే రోజుకొక సున్నుండ, వారానికి 2 సార్లు నేతిగారెలు తప్పకుండా మీ పిల్లలకి చేసి పెట్టండి. సున్నుండల వల్ల నడుములు బిగుస్తాయంటారండి మా నాయనమ్మ చెప్పేది. సున్నుండలు చుట్టుకునేటప్పుడు మాత్రం నేను వీడియోలో చూపించినట్టు గుప్పిడి గట్టిగా అదింపెట్టి చుట్టండి. బోలుగా ఉంటే సున్నుండ విడిపోతుందండి. మనము సున్నుండ ఎంత గట్టిగా చుడితే అంత బాగుంటుంది. మరి ఆవు నెయ్యితో సున్నుండలు ఎంత టేస్ట్గా చేసుకోవచ్చో నేను చేసి చూపించాను కదా. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చినాయో నా కామెంట్స్లో తప్పకుండా చెప్తారు కదా. చివర్లో ఒక్క మాట అండి, నేను మినుములు 1/2 కిలో తీసుకున్నాను కదా, నెయ్యి మాత్రం 1/2 కిలోకు తక్కువగా 1/4 కిలోకి ఎక్కువగా పట్టిందండి. అయితే సున్నుండలకి ఆవు నెయ్యే వాడాలని రూల్ ఏమి లేదులేండి. మీకు ఏ నెయ్యి అందుబాటులో ఉంటే ఆ నెయ్యి వాడుకోండి. కాకపోతే మొన్న ఈ మధ్యన చిన్న హెల్త్ ప్రాబ్లంతో డాక్టర్ దగ్గరికి వెళితే ఆవు నెయ్యి ఆవు పాలు వాడుకోండమ్మా, హెల్త్కి మంచిది అని చెప్పారు. అందుకే నేను మీకు అదే చెప్పానండి. ఆల్రెడీ మేము స్పెషల్ ఐటమ్స్ చేసేటప్పుడు ఆవు నెయ్యే వాడతామండి. మేము ఇంట్లో చేసుకున్న నెయ్యి మాకు డైలీ యూజ్కి సరిపోతుంది. చెప్పానుగా, మా అబ్బాయి గోశాల నుంచి తీసుకొస్తాడండి ఆవు నెయ్యి. హెల్త్ పరంగా మంచిదని నేను ఆవు నెయ్యి వాడమని సలహా ఇచ్చానండి. అంతే. నచ్చితే పాటించండి, లేదంటే మీ ఇష్టం. ఇందులో బలవంతం ఏమీ లేదు కదండి. మనం చెప్పిన మాట నచ్చితే వింటారు, లేదంటే ఎవరిష్టం వాళ్ళది. అంతే కదండి. కాకపోతే కొందరిలో ఆవు నెయ్యి ఆవు పాలు వేడి చేస్తాయి అని అపోహ ఉందండి. అది కేవలం అపోహ మాత్రమే. నాకు తెలిసినంతవరకు అందులో నిజం లేదండి. ఈ విషయంలో మీరు ఎవరైనా పెద్దవాళ్ళని అడిగి సలహా తీసుకోండి. చూసారు కదండి, సున్నుండలు ఎంత ఈజీగా ఎంత హెల్తీగా చేసుకోవచ్చు నేను చేసి చూపించాను కదా. మీరు కూడా ఇలాగే చేసుకొని మీ పిల్లలకి బలమైన ఆహారం పెట్టండి. మరి ఈ వీడియో ఎంతతో ముగించి రేపు మరో వీడియోలో కలుద్దామా? అప్పటి వరకు బాయ్ అండి.